డిజిటల్ యుగంలో పనేదైనా సరే వేగంగా జరగాల్సిందే. కూర్చున్న చోటే ప్రపంచాన్ని చుట్టి వచ్చే సదుపాయం కల్పిస్తుంది ఇంటర్నెట్. ఒక్కసారి దీనికి అలవాటు పడ్డ తర్వాత కాస్త అంతరాయం కలిగినా ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితినే పాకిస్తాన్లోని ఇంటర్నెట్ వినియోగదారులు ఎదుర్కొంటున్నారు. అదేంటో చూద్దాం. మనం కంప్యూటర్ పైన గానీ ల్యాప్టాప్ పైన గానీ చివరకు అరచేతిలో ఇమిడే స్మార్ట్ ఫోన్ పైన గానీ నెట్ వాడుతున్నప్పుడు మనకు కావాల్సిన పని సులభంగా అవుతుంది. అయితే అప్పుడప్పుడు నెట్ సమస్య వచ్చి పనులు ఆలస్యం అవుతాయి. మనకు కావాల్సిన పని వాయిదా వేసుకోవాల్సిందో లేక నెమ్మదిగా చేసుకోవాల్సిందో అయితే పర్వాలేదు. కానీ అత్యవసర పరిస్థితి అయితే ఆ చికాకే వేరు. అలాంటప్పుడు నెట్ నత్తతో పోటీ పడుతుందని చెబుతాం. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఇంటర్నెట్ వేగం కూడా నత్తతోనే పోటీ పడుతుందట. ఫలితంగా అక్కడి లక్షలాది మంది ఇంటర్నెట్ యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పాకిస్తాన్లో ప్రస్తుతం వినియోగదారులకు వాట్సాప్ సందేశాలు, ఈమెయిల్స్ మొదలుకొని ఆన్లైన్ లావాదేవీల వరకు ఏ ఒక్కటి కూడా సకాలంలో పూర్తి కాని దుస్థితి. అందుకు కారణం ఇంటర్నెట్ వేగం మందగించడమే. లక్షలాది మంది ఇంటర్నెట్ వినియోగదారులపై దీని ప్రభావం పడుతుండటంతో పాటు వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుంది. కొన్ని రోజులుగా ఈ సమస్య తీవ్రమైందని స్థానికులు వాపోతున్నారు. ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ వేగం దాని సాధారణ సామర్థ్యంలో సగానికి పడిపోయిందని నిపుణులు అంచనా వేశారు. దీని వెనుక ప్రభుత్వ పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం ఈమెయిల్స్, వాట్సాప్ సందేశాలు పంపలేని దుస్థితి నెలకొందని నెటిజన్లు వాపోతున్నట్టు సమాచారం. ఆసుపత్రులు, వ్యాపార కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బలహీనంగా మారిన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఈ పరిణామాలతో $300 మిలియన్ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఐటీ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పాకిస్తాన్ సాఫ్ట్వేర్ హౌస్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది కాస్త ఇంటర్నెట్ మందగమనానికి దారితీస్తుందని ఆరోపిస్తుంది. గత వారంతో పోలిస్తే ఇంటర్నెట్ వేగం ఇప్పుడు 40% తక్కువగా ఉందని, ఒక్కొక్కసారి ఇది 80% కూడా చేరుకుంటుందని ఇస్లామాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే దీని వెనుక ప్రభుత్వ పాత్ర ఉందన్న వాదనను పాకిస్తాన్ ఐటీ శాఖ మంత్రి ఖండించారు. విపిఎన్ వాడకం వల్ల కొన్ని సందర్భాల్లో ఫోన్లలో ఈ సమస్య తలెత్తుతుందన్న మంత్రి సమస్యకు మూల కారణాన్ని కనుగొనేందుకు అధికారులు పనిచేస్తున్నారని, సైబర్ సెక్యూరిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పాకిస్తాన్ లో 11 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. ఇది ఆ దేశ జనాభాలో దాదాపు సగం. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి సోషల్ నెట్వర్క్లను ఎక్కువ వినియోగిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎన్నికల వేళ సోషల్ మీడియాపై పాకిస్తాన్ ఉక్కుపాదం మోపింది. అప్పటి నుంచి వాటి వినియోగం విషయంలో నెటిజన్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ వేగం కూడా పడిపోయింది. ఇంటర్నెట్ వేగం పడిపోవడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తీవ్ర నష్టం కలిగించే అంశమే.